నమస్తే, నేను మధు. విశ్రాంత ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారి భార్య ఊర్మిళ గారు గత కొద్ది రోజుల ముందు కొంతమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి 2.5 కోట్లు నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పోలీసులు నేరస్తులను పట్టుకోవడం అయితే జరిగింది. అసలు ఎవరు ఆ నేరస్తులు, ఎక్కడ దొరికారు అనే విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఒక ఐపీఎస్ భార్యనటువంటి ఊర్మిళ గారు 2.5 కోట్లు నష్టపోయారు, సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. సో ఇప్పుడు పోలీసులు కూడా రికవరీ చేయడం జరిగింది. అసలు దొంగల్ని ఎక్కడ పట్టుకున్నారు మేడం? అంటే వీళ్ళు మయన్మార్ కేంద్రంగా చేశారటండి. ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్కి చెందిన వాళ్ళట. వీళ్ళు మ్యూల్ ఖాతాలని ఇచ్చారు 4. సో వాళ్ళని పట్టుకున్నారు. మొత్తానికి పట్టుకుని వాళ్ళని రిమాండ్ మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 45 లక్షలు రికవరీ అయితే చేశారు. కానీ చిత్రం ఏంటంటే అసలు మనం ఇలాంటివన్నీ కూడా మీరు ఫ్యూచర్లో ప్రతి వాళ్ళకి ఇవి ఒక గైడ్లైన్స్ లాగా ఉంటాయి ఇలాంటి కేసులు. ఎందుకంటే ఈ రకంగా చేయకూడదు, మనం మోసపోకూడదని. ఆవిడ వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చిందిట, ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించి మీకు 500 రెట్లు ఎక్కువ ఇస్తాము అని. అప్పుడైనా ఆవిడ ఆలోచించాలిగా. అంటే మనందరం కూడా ఎంత చదువుకున్నా మామూలు మనుషులు. అవును, ఆ ఆశ అనేది మనలో ఉంటుంది. ఈవెన్ నేనైనా అంతే, మీరైనా అంతే. ఇది అత్యాసనాలో ఆసనాలో వాట్ ఎవర్, అది ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించాం. అయితే ఆవిడకి ట్రేడింగ్ గురించి అవగాహన లేకపోవడంతో లక్ష్మీనారాయణ గారి సహకారం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిపి చేశాక వాళ్ళు చూపిస్తూ వచ్చారట డిజిటల్గా. వీళ్ళు పెట్టుబడి పెట్టాక ఇంత పెట్టారు, మీరు ఇంత వచ్చిందని చూపిస్తూ అలాగా చాలాసార్లు జరిగింది. అది జరిగాక వీళ్ళు విత్డ్రా చేసుకుందామంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మీరు ఇంకొంచెం మనీ వేస్తేనే అవకాశం ఉంటుందని చెప్పారట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది మోసపోయామని. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అండి, ఇది తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నా వాట్సాప్ హ్యాక్ అయింది. అయినప్పుడు 2-3 డబ్బులు వేశారు. అంటే నేను ఫోన్ ఎత్తలేదని గబగబా. ఇప్పుడు మరి వాళ్ళకు కూడా డబ్బులు వెనక్కి వస్తాయా? ఇప్పుడు జేడీగా పనిచేసిన వ్యక్తి భార్య కాబట్టి మీరు పట్టుకోగలిగారా? ఇదే సామాన్య మానవులకు పట్టుకుంటారా? నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకోవటానికి కూడా ఎవరు లేరు ఆ రోజు. వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి మీరు కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. వాళ్ళందరికీ నేను అదే చెప్పాను. కొంతమందికి లేట్ అయిపోయింది కంప్లైంట్ ఇవ్వడానికి, ఆఫీస్లో ఉండడం వల్ల, అంటే డబ్బులు వేసిన వాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ అంటే పోనీ బ్యూరోక్రాట్స్. అవును, మన బ్యూరోక్రాట్స్ కాదు కదా. మరి మనకి రూపాయి అయినా ఎక్కువే కదా. ఇప్పుడు వాళ్ళు 2.5 కోట్లు నష్టపోతే మనమేమో వేలల్లో నష్టపోతాం. కాబట్టి మరి అందరికీ ఒకే న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. దీనికి మాత్రం సైబర్ క్రైమ్ వాళ్ళు మనకు ఆన్సర్ చెప్పాలండి. ఎందుకంటే నా డబ్బు ఎంతో మీ డబ్బు అంతే, మీ డబ్బు ఎంతో నా డబ్బు అంతే. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వెంటనే ఇప్పుడు తొందరగా చేసినట్టేగా. అవును, అది మనం ఊహించలేగా. నా బాధ అది. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చినందుకు నాకు బాధ కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అది ఎవరు చేస్తారేంటి, వీళ్ళు పట్టుకోగలిగారు. కానీ సాధారణంగా బీహార్ కేంద్రంగానే జరుగుతాయి, లేదా ఆ రెండే, పశ్చిమ బెంగాల్ బీహారే, వాటి కేంద్రంగానే జరుగుతాయి. ఎందుకంటే అక్కడ లిటరసీ తక్కువ, ఇలాంటివన్నీ ఎక్కువ కాబట్టి. కానీ మరి దాని మీద దృష్టి పెట్టాలిగా ఆ గవర్నమెంట్స్. అవును, వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇవన్నీ కూడా అంటే లింకులు పెట్టుకుని అక్కడ పోలీసులకి కూడా అవగాహన కల్పించాలనేది నా ఉద్దేశం. సో ఇవాళ ఊర్మిళ గారు డబ్బులు వచ్చేసాయి కాబట్టి అందరికీ డబ్బులు వచ్చేస్తాయని కాదు, మిగతా వాళ్ళ డబ్బులు కూడా రావాలి. మన పోలీసులకు టాలెంట్ ఉంది మేడం, ఎందుకంటే ఎక్కడున్నా సరే తీసుకొని వచ్చే. డెఫినెట్గా నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా బాగా ఉన్నారు. సజ్జనార్ టీం అయితే చెప్పక్కర్లేదు, మనం సూపర్ అసలు. అందుకని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు ఇది పట్టుకోవడానికి మీరు ఎంత ప్రయత్నించారో ఇది అందరం కూడా మనం హర్షిస్తాము. అట్ ద సేమ్ టైం మామూలు వాళ్ళకు కూడా మీరు చెయ్యండి అని వీఆర్ ఆస్కింగ్. అంతే, ఇదేమి నింద కాదు, అంతకంటే వాళ్ళని ఏదో మనం ఎత్తి చూపించటం కాదు. ఎందుకంటే మనం కూడా బాధితులం కాబట్టి. కానీ మేడం ఇక్కడ చూసుకుంటే అక్కడ మోసానికి గురైన వాళ్ళు ఒక ఐపీఎస్ అధికారి. నిజం చెప్పాలంటే ఐపీఎస్ అధికారికి తెలియకోకుండా, అదే జేడీ లక్ష్మీనారాయణ గారికి తెలియకోకుండా తన భార్య అయితే ఇన్వెస్ట్ చేయలేరు కదా మేడం, అది కూడా 2.5 కోట్లు. మరి ఒక ఐపీఎస్ అధికారి అయ్యిండి కూడా ఇలా మోసపోయారు. అంటే మోసం అంటే ఇక్కడ వాళ్ళన్నీ మీకు పక్కాగా చూపించారు. ఇప్పుడు మామూలుగా ట్రేడింగ్ చేస్తాం కదండి, ఇప్పుడు ఇక్కడ మీకు అసలు అనుమానానికి ఆస్కారం లేకుండా చేశారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. మామూలుగా అయితే చేయరు.
మీకు అర్థమైందా? వాళ్ళు అంత టాక్టిక్స్తో ఉంటారు. ఇప్పుడు మీరు నేను కూడా ఇంకా తొందరగా మోసపోతాం. ఇప్పుడు అంత బుర్ర ఉండే ఆయన నమ్మారంటే ఎంత నమ్మకం కలిగించి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆశ కంటే కూడా అది మామూలుగా ట్రేడింగ్ అనుకున్నారు వాళ్ళు. అంటే నేను ఆశ లేదని అంటలేదు, కానీ 100% అలా కాకుండా సరే ట్రేడింగ్ కదా లెటెస్ట్ ట్రై అనుకున్నట్టుగా మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చాక 2.5 కోట్లు పెట్టాక దే కేమ్ టు నో దట్ ఓకే వీళ్ళు చీటర్స్ అనేది అర్థమైంది. కానీ ఇక్కడ చూస్తే ఊర్మిళ గారితో పాటు చాలా మంది కూడా అలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, చాలా మంది కూడా మోసపోయి ఉంటారు. కానీ ఇక్కడ నేరస్తులను పట్టుకున్న తర్వాత కేవలం 45 లక్షలను మాత్రమే సీజ్ చేయడం ఏంటి మేడం? ఎందుకంటే వీరి దగ్గర నుంచి 2.5 కోట్లు. ఇక సామాన్య ప్రజలు ఇంకా కొంతమంది విఐపీలు కూడా ఉండొచ్చు, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరి గుట్టు కూడా బయటపడే అవకాశం ఉంది కదా మేడం? ఉండొచ్చు, అదే చెప్తున్నా. ఇప్పుడు అలాంటి అవకాశం ఉందేమో. ఇప్పుడు ఎవరెవరైతే కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళ ఖాతాలు కూడా పరిశీలిస్తే బాగుంటుందనే మనం చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళే చేసి ఉండొచ్చు, ఎందుకంటే బీహార్ గ్యాంగ్ అంటున్నారు కాబట్టి వీళ్ళే ఉండొచ్చు, మనకు తెలీదు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో గత 6 నెలలుగానో ఎంతో, అది ఏదైనా రికవరీ చేయడానికి ఉంటుందా, తర్వాత 45 లక్షలతో ఆగిపోతుందా, 2.5 కోట్లు వీళ్ళకి వెనక్కి వస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ సైబర్ క్రైమ్ బారిన పడని వాళ్ళు అంటూ లేరు. మొన్న ఒక ఆయన అయితే 28 కోట్లు ఎంతో నష్టపోయాడు. ఎందుకంటే పాపం పెద్దవాళ్ళకి మరీ కష్టం అండి. వాళ్ళు ఏదో వచ్చిందని నొక్కేస్తారు. అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది ఎంత డేంజరో చూడండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాక వీళ్ళన్నీ ఫోన్లోనే చేయాలి అనుకుంటే ఇది సమస్య. పోనీ ఎవరినైనా మనిషిని పెట్టి చేయించుకున్నా వాళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి దీనికి నా ఉద్దేశం అయితే, అంటే ఇది ఎంతవరకు వైబులో నాకు తెలీదు, ఇలాంటి సీనియర్ సిటిజన్స్ దగ్గరికి బ్యాంకు వాళ్ళే వచ్చి చేస్తే బాగుంటుంది కదా. ట్రాన్సాక్షన్ నెలలో ఒక రోజు ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళు, ఈ ఫలానా ఎంప్లాయీ వస్తాడు ఇతను జెన్యూన్ అని చెప్పి అట్లా ఎవరినైనా పంపించడానికి అవకాశం ఉందా? అది ఎంతవరకు వీలవుతుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు రాలేని వాళ్ళకి అసలు ఈ ఆన్లైన్ మానేసి వాళ్ళు మామూలు ఫోన్స్ పెట్టుకుని మోసాల బారిన పడకుండా, ఎందుకంటే పిల్లలు కూడా మోసం చేస్తారండి, సొంత పిల్లలే మోసం చేస్తారు. మనం బ్యాంక్ వెళ్తే చూస్తాం కదా, వాళ్ళ పెన్షన్ తీసుకోవటానికి ఆ తల్లిని తీసుకుని కొడుకో కూతురో వచ్చేస్తుంది, కోడలు కూడా వస్తుంది. అక్కడ ఆ చిన్న చిన్న గొడవలు మనం వింటూ ఉంటాం. అక్కడ ఎంత డబ్బులు వచ్చాయి, ఎంతెందుకు తీసావు అని తల్లి అడిగితే నీకు తెలియదు అంటూ ఉంటాడు కొడుకు. ఇవన్నీ అంటే సర్వసాధారణంగా మనం చూసే విషయాలు. డబ్బు చాలా చెడ్డదండి. అసలు డబ్బా ఏం చేస్తామంటే ఇద్దరి మధ్య చిచ్చు పెడతానంటుంది అట్లాగా. అందుకని ఈ ఆశ మంచిది కాదు మనకి. ఇప్పుడు బంగారం చూడండి, చాలామంది మెరుగు పెట్టిస్తామంటే ఇంటికి వస్తే ఇచ్చేస్తారు, లేదు మీకు ఎక్కువ బంగారం ఇస్తామంటే మోసపోతారు. అలాగే ఈ సైబర్ క్రైమ్ కూడా మనం ఏదైనా వస్తే ముందు టచ్ చేయకూడదు దాన్ని. అసలు చాలా మనకి చిత్రంగా జరుగుతాయండి. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు పలానా లింకు మీరు ఓపెన్ చేయండినో లేదు ఆ ఓటీపీ చెప్పండినో మనం అనాలోచితంగా చేస్తాం. అందుకని ఎంత నేను మీకు జాగ్రత్తలు చెప్పినా నేను అదే తప్పులు చేస్తాను. ఆ టైం అనేది ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. కాబట్టి ఇవాళ జేడీ గారికి మంచి జరిగింది, వాళ్ళ భార్యకి ఇట్స్ ఏ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకు కూడా జరగాలి, మనలాంటి వాళ్ళకు కూడా అని మనం కోరుతున్నాం. సో ఇక్కడ పోలీసులే కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉంటారు సైబర్ నేరగాలతో తస్మత్ జాగ్రత్త అని. అయినా సరే ముందు వెనక ఆలోచించుకోకుండా సో సైబర్ నేరగాల బారిన ఎక్కువగానే పడుతున్నారు. సో ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండండి, సైబర్ నేరగాల నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.